మరి ఏదైతే అద్దంకి దయాకర్ ఉన్నటువంటి నియోజకవర్గంలో వడ్డీ రవిడిని తీసుకోవడం వల్లనే కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన ఆ రకంగా ఫైర్ అయ్యారు అని అంటారు కదా. అంటే ఒకటి ఏమైతుంది సార్ అంటే ఇప్పుడు సామాజిక వర్గంలో జనరల్ కూడా బాధ ఉంటాయి. ఇప్పుడు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలకు కానీ అవకాశము దొరికినటువంటి నియోజకవర్గం అది. ఆయనకు ఆ నియోజకవర్గం దొరికి 2 సార్లు కూడా ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిండు. పాపం తక్కువ మార్జిన్తో కూడా ఓడిపోవడం జరిగింది. కనుక ఆయన దగ్గర కూడా ఏం చేయాలంటే ఆయనకు అనుకూలంగా చేస్తే తప్పు లేదండి. ఇప్పుడు ఆయనకు అనుకూలంగా చేస్తే తప్పేముంది? ఆయన టికెట్ ఎవరికి రేపు అసెంబ్లీలో లెక్క వచ్చేది కాంగ్రెస్ పార్టీకి లెక్క వస్తుంది కానీ ఇంకో పార్టీకి రాదు కదా. వాళ్ళు అక్కడ ఏదైనా ఇబ్బందులు చేయకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది ఉండే. కానీ వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళే చేసినటువంటి అయితే నిజం కాదు. వారికి ఆలోచన కూడా లేదు అద్దంకి దయాకర్ గారికి. ఇక మీడియా సృష్టి చేయడము సోషల్ మీడియాలో చెప్పడం తప్ప లే. అంటే ఎట్లుంది సార్ అంటే ఒకటి కాంగ్రెస్ పార్టీలో 100%గా జరిగేది కొంచెమే కానీ చూపించేది ఎక్కువ. ఎందుకంటే కొన్ని టీవీ మేనేజ్మెంట్లు ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని ఏమో బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. కనుక వాళ్ళు ఏంటంటే విరివిరాంగా చిన్న విషయాన్ని కూడా దాన్ని భూతద్దోలు పెట్టి చూపిస్తున్నారు అంతే. సో మరి అమెరికాలో జాయిన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒకటి ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఏఐసిసి సిస్టమ్ ప్రకారమే రేవంత్ రెడ్డి గారు జాయిన్ చేయించుకుంటు తప్ప అమెరికాలో పోయిండు అమెరికాలో చేసుకో అమెరికా కాదు ఏ ప్రపంచ దేశంలో ఎక్కడున్నా కూడా తన నియోజకవర్గం కదా అక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కింద వచ్చినట్టు ఆలేరు. అంటే ఒక మాట ఏంటంటే ఆల్రెడీ ఏఐసిసి ఒక సిస్టమ్ పెట్టిందని చెప్పిన సార్ మీకు ఏమన్నా చేరికల కమిటీ పరిస్థితి చేరికల కమిటీకి ఆల్రెడీ ఇంటిమేషన్ జరగదు. రేవంత్ రెడ్డి అన్న ఒక్కడు నిర్ణయం తీసుకునేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ప్రతి విషయాన్ని కూడా 100%గా చేరికల కమిటీకి సంబంధించిన జానారెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చెయ్యంది మాత్రం జరగరు, గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ కాదు, మళ్ళీ ఏఐసిసికి సంబంధించినటువంటి యొక్క ఏదైతే ఉందో వారికి ఇన్ఫర్మేషన్ లేనిది ఒక చిన్న కార్యకర్త కూడా కండు వేసుకునేటువంటి సిస్టమ్ లేదు. సో మరి తగ్గుతారా ఇప్పటికి అద్దంకి దయాకర్ను పార్టీని సస్పెండ్ చేయండి అనేటటువంటి వాక్యాల పైన? ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న చాలా పెద్ద నాయకుడు, చాలా మందిని క్షమించే గుణం ఉండాలి తప్ప వారు ఒక పెద్ద స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. వారు 2 సార్లు వారికి క్షమాపణ చెప్పడం చాలా గొప్ప విషయం. చెప్పిండు అంటే చేసిన తప్పుకు సారీ చెప్పిండు కనుక వారు క్షమించేస్తారు తప్పకుండా, దానిలో ఏం పెద్ద ప్రాబ్లం.